అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక గ్రామంలో తల్లి కుమారులు జీవిస్తూ ఉండేవారు. కుమారుడు పుట్టిన కొన్ని రోజులకి తండ్రి చనిపోయాడు. తల్లి కష్టపడి పనిచేస్తూ ఆ పిల్లవాడిని చదివిస్తుంది. ఆ పిల్లవాడు చురుకుగా చదువుతూ 10వ తరగతికి వచ్చాడు. పరీక్ష ఫీజు రూ. 50 కట్టవలసి వచ్చిందని ఆ అబ్బాయి ఆ అమ్మను అడుగుతాడు. ఆమెకు ఏమీ తోచలేదు. కష్టపడి పనిచేస్తే వచ్చే ఆదాయం వారిద్దరికీ ఒక పూట భోజనం చేయడానికే సరిపోతుంది. ఆమె హెడ్ మాస్టర్‌ని కలిసి తమ పరిస్థితి వివరించింది. ఆ హెడ్ మాస్టర్ ఆమెతో, "అమ్మా, నేను చేయగలిగింది ఏమీ లేదు. ఇది గవర్నమెంట్ రూల్సు" అన్నాడు. ఆమె ఇంటికి తిరిగి వచ్చి తన కుమారుని భవిష్యత్తు గురించి బాధపడసాగింది. ఆ సమయంలో కుమారుడు పరిగెత్తుకునొచ్చి, "అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడు. "ఏమీ లేదు నాయనా, రా భోజనం చేసి మాట్లాడుకుందాం" అంది. కానీ ఆ పిల్లవాడు ఊరుకోలేదు. "నాయనా, నీ పరీక్ష ఫీజు కట్టే శక్తి నాకు లేదు. రేపటి నుంచి నీవు కూడా నాతో పాటు వచ్చి పనివే చేయవలసి వస్తుందేమోనని దుఃఖిస్తున్నాను" అంది. "అమ్మా, నేను చదువుతాను, పరీక్ష రాస్తాను. ప్రస్తుతానికి ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని ఫీజు కట్టు. పరీక్షలయిన తర్వాత కూలి పని చేసి అప్పు తీరుస్తాను" అన్నాడు. ఆమె, "మనకు అప్పు ఎవరిస్తారు నాయనా? దిక్కులేని వారికి దేవుడే దిక్కు" అంటూ ఇంట్లోకి వెళ్ళింది. కుమారుడు అమాయకంగా, "ఆ దేవుడు ఎక్కడుంటాడమ్మా?" అని ప్రశ్నించాడు. ఆమె, "నాయనా, అతను మహాశక్తి సంపన్నుడు, సకలైశ్వర్య సంపన్నుడు, అందరికీ అన్నీ ఇచ్చేది ఆయనే" అని చెప్పుకుంటూ పోయింది. ఆ అబ్బాయి, "ఆ దేవుడు అసలు ఎక్కడుంటాడో చెప్పమ్మా, అతని కాళ్ళు పట్టుకొని బ్రతికిమాడి డబ్బు తెస్తాను" అన్నాడు. "అందరికీ దిక్కు వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుడే" అని అంది తల్లి నిట్టూరుస్తూ. ఆ అబ్బాయి తన జేబు తడుముకుంటూ పోస్టాఫీస్‌కి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. జేబులో సరిగ్గా పోస్ట్ కార్డుకి సరిపోయేంత డబ్బులున్నాయి. ఒక కార్డు కొని తన ప్రార్థన రాసి, టు శ్రీమన్నారాయణ వైకుంఠం అని అడ్రస్ రాసి పోస్టాఫీస్‌కి వెళ్ళి పోస్ట్ బాక్స్‌లో ఆ కార్డు వేయటానికి ప్రయత్నిస్తున్నాడు. అది ఒక ఎత్తైన స్తంభానికి కట్టి ఉంది. ఎగిరి బాక్స్‌లో వేయాలని ప్రయత్నిస్తున్నాడు. పోస్ట్ మాస్టర్ కిటికీలో నుంచి చూసి, "నేను బాక్స్‌లో వేస్తాను, ఇవ్వు" అన్నాడు. "ఈ జాబు చాలా అర్జెంటుగా చేరాలి సార్. నేను పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బులు రావాలి" అన్నాడు. పోస్ట్ మాస్టర్ కార్డు పైనున్న అడ్రస్ చదివాడు. "నాయనా, ఈ అడ్రస్ నీకెవరిచ్చారు?" అని అడిగాడు. "మా అమ్మ సార్. నాకు చదువుకోవాలని చాలా ఆశ. మా వద్ద డబ్బు లేదు. ఈ నారాయణ గారు చాలా డబ్బు గలవారంట. దిక్కులేని వారికి సహాయం చేస్తారంట అని మా అమ్మ చెప్పింది" అన్నాడు. పోస్ట్ మాస్టర్ హృదయం ద్రవించిపోయింది. ఆహా, ఈ పిల్లవాడెంత నిర్మల హృదయుడు! తల్లి మాటలపై ఎంత విశ్వాసం అని అనుకుంటూ, "నాయనా, ఈ జాబ్ అర్జెంటుగా చేరే మార్గం నేను చూస్తాను. నువ్వు ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఇక్కడికి రా. నీకు డబ్బు తప్పకుండా వస్తుంది" అన్నాడు. ఆ అబ్బాయి ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్ళి, "అమ్మా, నేను ఫీజు కట్టేస్తాను, పరీక్ష రాసేస్తున్నాను" అన్నాడు. 2 రోజులు ఎలాగోలాగా గడిపి పోస్ట్ మాస్టర్ చెప్పిన ప్రకారం మూడవ రోజు ఉదయం 9 గంటలకు పోస్టాఫీస్‌కి వెళ్ళాడు. వెళ్ళి మాస్టార్‌తో, "సార్, నేను 10 గంటలకు ఫీజు కట్టాలి. అక్కడి నుంచి ఏమైనా డబ్బు వచ్చిందా" అని అడిగాడు. పోస్ట్ మాస్టర్, "వచ్చింది నాయనా, ఇదిగో కవర్" అని ఆ అబ్బాయికి ఇచ్చాడు. ఆ కవర్ అందుకొని ఇంటికి పరిగెత్తుకు వెళ్ళి, "అమ్మా, డబ్బొచ్చింది" అని తల్లికి అందించాడు. తల్లి కవర్లో రూ. 50 చూసి ఆశ్చర్యము, భయం కలిగింది. ఈ డబ్బెలా వచ్చింది? దొంగలించాడా? ఎవరినైనా అర్థించాడా అని ఆలోచిస్తూ ఉంది. కొంతసేపటికి కోపంగా, "ఎవరు నీకు ఈ డబ్బిచ్చారో వారి వద్దకు నన్ను తీసుకొని పో" అని కుమారుని చేపట్టుకొని బయలుదేరింది. "అమ్మా, నీవు చెప్పినట్లే నేను నారాయణ గారికి జాబు రాశాను. ఆయనే పంపించారు ఈ డబ్బు. పద, పోస్ట్ మాస్టర్ గారిని అడుగు కావాలంటే" అని అన్నాడు. పిల్లవాడిని బయటనే నిలబెట్టి ఆమె లోనికి వెళ్ళి పోస్ట్ మాస్టర్‌తో, "అయ్యా, ఈ పిల్లవాడు చెప్పినదంతా నిజమేనా?" అని అడిగింది. పోస్ట్ మాస్టర్, "అవునమ్మా, భగవంతుడే పంపించాడు. మొన్నటి దినం ఈ పిల్లవాడు రాసిన జాబు చూసి నా హృదయం కరిగింది. నా మనసులో భగవంతుడు ప్రవేశించి నా చేత ఈ డబ్బు ఇప్పించాడమ్మా. దయచేసి ఈ డబ్బును వాపసు ఇవ్వకండి. ఆ పసివాని విశ్వాసం దెబ్బతింటుంది. నిర్మల హృదయులైన పిల్లలు ప్రార్థిస్తే భగవంతుడు ఆ ప్రార్థన తప్పక ఆలకిస్తాడు. ఏదో ఒక విధంగా ఆదుకుంటాడు. నేను నిమిత్త మాత్రుణ్ణి" అన్నాడు. ఈ కథ నుండి మనం ఏం తెలుసుకోవాలంటే, నిర్మల హృదయంతో, సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థిస్తే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనం కోరిన దాన్ని అందిస్తాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.